హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థ నుండి గ్రూప్ 4 క్యాడర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 4 మంత్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి ఫ్రీగా పొందాలి అనుకుంటే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బీఎస్కే 10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసేటువంటి బ్యాచ్ కోర్సెస్ అన్నింటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో తెలంగాణ కాంప్రహెన్సివ్ కోర్సెస్కి సంబంధించిన బ్యాచెస్లో, అలాగే లక్ష్యం పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచెస్లో, ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క బ్యాచ్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. తెలంగాణ స్పెషల్ సిరీస్లో, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు యాక్టివేట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 1 మంత్ కానీ, 3 మంత్స్కి సంబంధించి కానీ, 6 మంత్స్కి సంబంధించి కానీ ఈ విధంగా తీసుకోండి. 10% డిస్కౌంట్ అయితే పొందండి బీఎస్కే 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి 2020 నవంబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి వితిన్ 30 డేస్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే మీరు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ 4 క్యాడర్ కింద ఉద్యోగాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్తో సమానం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, అలాగే టెక్నికల్ క్యాడర్ కింద జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, అలాగే నర్సింగ్ ఆఫీసర్, లైబ్రరీ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్తో పాటు మనకి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో దానిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీ ఏంటటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో ఇది మనకి కంప్లీట్ నోటిఫికేషన్ ఇది. సో ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించిన గ్రూప్ 4 స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే 18 నుంచి 35 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాలకు సంబంధించి ఈ విధంగా పోస్టుల వైజ్గా మనకి ఏజ్ లిమిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 500 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే ఆ పర్టికులర్ ఓసీ, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీనికి సంబంధించిన ఈ యొక్క 500 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు 30 డేస్ లోపు పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డేట్ నుంచి మిగిలినటువంటి 30 డేస్ని కౌంట్ చేసుకొని మీరు ఆ 30 డేస్ లోపు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ అనేవి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే క్వాలిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ప్రతి పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి మనకి ఇక్కడ 35 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ 55 మార్క్స్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే ఇంకొక పోస్ట్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 35 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా లేకపోయినా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 30 సంవత్సరాలలోపు వయసు ఉండి
గ్రాడ్యుయేషన్ గానీ అంటే ఏదైనా డిగ్రీ గానీ లేదా పీజీ గానీ చేసి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఫార్మసీ గానీ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అలాగే స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఇంకోటి వచ్చేసి అసిస్టెంట్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి 27 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి సీనియర్ సెకండరీ స్కూల్ 10+2 ఎగ్జామినేషన్ పాస్ అయినట్లయితే, అంటే మీరు దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనితో పాటు మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ దీనికి సంబంధించి షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి. అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 27 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఇంగ్లీష్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. డ్రైవర్ పోస్టులకి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు వయసు ఉండి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ బీఈ ఆర్ బీటెక్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ హ్యావింగ్ స్టడీడ్ రెలెవెంట్ సబ్జెక్ట్స్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలెవెంట్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి ఒక్కదానికి మనకి ఇక్కడ పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్‌కి సంబంధించి 30 ఇయర్స్ లోపు వయసు అయితే ఉండాలి. 10+2 క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇంకా ల్యాబొరేటరీ అటెండర్‌కి సంబంధించి 10th క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఈ అటెండర్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి నర్సింగ్ ఆఫీసర్‌కి సంబంధించి 35 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్ చేసినా లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లైబ్రరీ అటెండెంట్‌కి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఈ విధంగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కో విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి మనకి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇంకా ప్రతి జాబ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతి పోస్ట్‌కి కూడా మనకి నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్నే ఉంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి, అలాగే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఫర్దర్గా అయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి అయితే తెలుస్తుంది. సో మనకి చివరికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసి ఎన్వలప్లో పెట్టి దీనితో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేసి ఈ పర్టికులర్ వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటో కూడా ఎఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని మెన్షన్ చేయాలి. సో మోర్ దాన్ 1 వేకెన్సీకి కూడా మీరు 1 పోస్ట్ కూడా అప్లై అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ గైస్.